అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. బాలీవుడ్ కండల వీరుడు రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో 2, 3 రోజుల నుంచి చాలా అంటే చాలా కాంట్రోవర్సీగా అయితే మారిపోయినాడు. రణవీర్ సింగ్ నిజంగా కాంతారా టీంని అవమానించినాడు. రిషబ్ శెట్టిని అవమానించి కించపరిచినాడని సోషల్ మీడియాలో విపరీతంగా యేసుకుంటా ఉన్నారు. నేనైతే వీడియో అయితే చూసా. 2, 3 సార్లు అయితే చూసా. అసలు ఏం జరిగిందో నేనైతే చెప్తా. మామూలుగానే బాలీవుడ్ యాక్టర్స్‌కి, బాలీవుడ్ డైరెక్టర్స్‌కి నిజంగా కన్నడ సినిమాలంటే, తర్వాత తెలుగు సినిమాలంటే కించపరచొచ్చు. అంటే వాళ్ళకి ద్వేషం ఉండొచ్చు. అంటే మామూలుగా ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో కన్నడ సినిమాలు గాని, తెలుగు సినిమాలు గాని ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తూ ఉంటాయి కాబట్టి, బాలీవుడ్ చెయ్యలేనిది ఒక శాండల్‌వుడ్, ఒక టాలీవుడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి, వాళ్ళు ద్వేషంగా ఉండొచ్చు. ఇది సహజమే. అవునా కదా? కానీ మొన్న సినిమా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఏం జరిగిందంటే, రణవీర్ సింగ్ అయితే మైక్ అయితే పట్టుకొని ఉన్నాడు. కాంతార గురించి మాట్లాడినాడు. కాంతార సీక్వెల్‌ని విపరీతంగా పొగిడేసినాడు. కాంతార టీమ్‌ని, కాంతార యాక్టర్స్‌ని, అసలు కాంతార టీమ్‌ని విపరీతంగా పొగిడేసినాడు. ఈవెన్ రిషబ్ శెట్టి యాక్షన్ అయితే పొగిడినాడు. చాలా అంటే చాలా పొగిడేసినాడు. ఆ టైంలో ఏం చేసినాడంటే, రిషబ్ శెట్టి యాక్షన్‌ని మిమిక్రీ చేయాలి. అంటే రిషబ్ శెట్టి యాక్షన్‌ని చెయ్యాలా, చూపించాలని స్టేజ్ మీద చేసేకపోయినాడు. అది కొంచెం కాంట్రోవర్సీ అయితే అయిపోయింది. కానీ ఎక్కడ కూడా 'కాంతార' సినిమాని కించపరచల్లా, తర్వాత రిషబ్ శెట్టిని తక్కువ చేయల్లా, వీళ్ళని అవమానించల్లా, 'కాంతార' టీమ్‌ని అవమానించాలా అనే మైండ్ సెట్టు రణవీర్ సింగ్‌కి ఎక్కడా కూడా లేదు. నేనైతే కరెక్ట్‌గా వీడియో అయితే చూసా. ఈవెన్ 'కాంతార' సీక్వెల్‌లో నాకేమన్నా ఛాన్స్ వస్తే పక్కా నేను యాక్టింగ్ చేస్తా. మీరేమన్నా 'కాంతార' సినిమాలో చూడాలంటే ఈ రిషబ్ శెట్టికి చెప్పండి. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉన్నాను. మీరేమన్నా ఛాన్స్ ఏమన్నా ఇస్తే నేను పక్కా 'కాంతార' సీక్వెల్‌లో చేస్తాను అని రణవీర్ సింగ్ అయితే చెప్పినాడు. కానీ మామూలుగా సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు నేను థంబ్‌నెయిల్‌లో పెట్టినాను కదా ఫోటో. ఈ వెక్కిరించే ఫోటో 'కాంతార' సినిమాని వెక్కిరించే ఫోటో అయితే పెట్టినారు గదా! ఈ ఫోటోని చూస్తే ఎవరన్నా అనుకుంటారు నిజంగానే రణవీర్ సింగ్ 'కాంతార' సినిమాని వెక్కిరించినాడు, రిషబ్ శెట్టిని వెక్కిరించినాడు అని చాలామందైతే అనుకుంటారు. కానీ ఇది పక్కా 100% ఫేక్. నిజంగా ఆ వీడియోని క్లియర్‌గా గమనిస్తే అక్కడ 'కాంతార' టీమ్‌ని, రిషబ్ శెట్టిని కించపరచల్లా, వెక్కిరించల్లా అనే మైండ్ సెట్టే రణవీర్ సింగ్‌కి అయితే లేదు. ఈవెన్ రిషబ్ శెట్టి రణవీర్ సింగ్ యాక్షన్ చేసే టైంలో అక్కడుండే జనమంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ రిషబ్ శెట్టి కూడా రణవీర్ సింగ్ యాక్షన్‌ని, ఆ మిమిక్రీని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇంత కాంట్రోవర్సీ అయితుందని రణవీర్ సింగ్ అయితే అనుకోండ్ల. అవునా కదా? తర్వాత ఎప్పుడు ఇది సోషల్ మీడియాలో కాంట్రోవర్సీగా మారిపోయిందో, తర్వాత ఇది తప్పని రణవీర్ సింగే ఫైనల్‌గా క్షమాపణ అయితే చెప్పినాడు. అవునా కదా? ఇది జరిగిండేది. ఎక్కడ కించపరచల్లా, అవమానించల్లా, వెక్కిరించాలని చేయలేదు. జనాలైతే ఆ ఆలోచిస్తా ఉన్నారు. నాకైతే అనిపిస్తా ఉంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా మీకు నచ్చితే ఆహ్, స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.